నమస్తే నమస్తే అండి సార్. ఫ్యూచర్ సిటీ చుట్టూ గత కొంతకాలంగా కొన్ని అంటే తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మరి మనం చూస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక అంశంలో పలానా కంపెనీకి మీరు భూములు అప్పచెప్తున్నారని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి అది ఫార్మాసిటీ, ఆ ఫార్మాసిటీకి సంబంధించిన అంశంలో ఆ భూములు ఎవరు కొన్నా కూడా అవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ ఏదైతే భూముల అప్పగింత కావచ్చు అదే క్రమంలో సో అవి చెల్లబోవు. ఎందుకంటే ఆ అంశం కోర్టులో ఉంది. రైతుల దగ్గర నుంచి మేము ఫార్మాసిటీ కోసం తీసుకున్నాం. సో ఇండస్ట్రియలిస్టులు ఎవరు తీసుకున్నా అవన్నీ రద్దవుతాయని బీఆర్ఎస్ ఒకవైపు కొంత బెదిరింపులు చేసినట్టుగా మాట్లాడుతుంది. అదే క్రమంలో కాంగ్రెస్ ఏమో మరి ఇవాళ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా మాట్లాడారు. అభివృద్ధిని అడ్డుకోకండి, మా పైన కోపం ఉంటే మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మేము చాలా పారదర్శకంగా చేస్తున్నాము. సో దీన్ని కేవలం ఫార్మాసిటీగా కాకుండా పరిశ్రమలు తర్వాత అన్ని రకాల మరి ఏదైతే దేశ విదేశాల కంపెనీల కోసం చాలా పారదర్శకంగా మీరు 90 లక్షలకు ఎకరం ఇస్తే మేము 1.5 ఎకరం చొప్పున మేము ఇస్తున్నామని చెప్పడం కావచ్చు. అంటే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు పరస్పరం విభిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అయితే ఈ రోజుగా మరి బీజేపీ ఎల్పీ నాయకుడు కూడా మాట్లాడారు. దాంట్లో కొంత కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమాలు అన్యాయాలు ఎక్కువ పెరిగిపోతున్నాయని మరి మాట్లాడడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణలో ఇప్పుడు 3 పార్టీల మధ్య రాజకీయం అయితే రసవత్తరంగా కొనసాగుతోంది. వాస్తవానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? ఈ రాజకీయాలు అయితే చాలా సంచలనంగా మారుతున్నాయి. దీనివల్ల ప్రజలకు నిజంగా కొంత తికమక్క అయోమయం అయితే కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు సార్ ఈ ఫ్యూచర్ సిటీ భూముల విషయంలో కావచ్చు? కొండలరెడ్డికి 5 ఎకరాల భూమి కేటాయించారు. మరి కేవలం 7 కోట్ల రూపాయలకని కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు, 200 కోట్ల రూపాయల భూముల్ని మరి ఎలా తీసుకోవచ్చో మీరు తెలంగాణ ప్రజలకు చెప్పాలంటూ కూడా మరి ఆయన ప్రశ్నించడం కావచ్చు. ఏం చెప్తారు సార్? ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ భూములు అక్కడ ఫార్మాసిటీ భూముల్ని ఇలా చేస్తున్నారనేది పైగా ఏమైందంటే దానిలో కోర్టు గతంలో అడిగినప్పుడు ఫస్ట్ లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే ఈ వివాదంలో కోర్టు అడిగింది ఫ్యూచర్ సిటీ భూములు ఏంటి అంటే ఉన్నాయి, అట్లాగే ఉన్నాయి. దానికోసం అదే అంటే ఫార్మాసిటీ భూములు ఫార్మా సిటీగా తీసుకున్నారు కదా, అది ఫార్మా దీనిగా తీసుకున్నారు. దానిలో అక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి దానికే ఉందన్నట్లుగా కోర్టులో చెప్పారనేది ఒకటి మనకు తెలిసిందే. బయటకు వచ్చి మాత్రం కోర్టు బయట వేరే రకంగా వ్యవహరిస్తున్న తీరు అనేది ఒకటి వివాదాస్పదం. ఎందుకంటే ఇక్కడ మీకు ఫ్యూచర్ సిటీకి భూములు డైవర్ట్ చేస్తున్నారనే దాని మీద రైతులు కూడా అక్కడ మా భూమి మాకు తిరిగి ఇవ్వండి, మేము ఇచ్చిన పర్పస్ కి మీరు దాన్ని వాడుకోకపోతే మా భూమి మాకు తిరిగి ఇవ్వండి అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ గారు చేసింది బెదిరింపులు అనే దానికంటే కూడా హెచ్చరికలు ఎవరన్నా ఉంటే కనుక ఇది డిస్ప్యూట్ లో ఉన్నది కదా, ఒక రకంగా నిజంగా కోర్టు డిస్ప్యూట్ లో ఉన్నట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే కోర్టు అది మీరు ఎవరికి ఏం చేస్తున్నారంటే అట్లాగే ఉంది, దానికే ఉందన్నట్లుగా ఏది ఫార్మాసిటీకే ఉందన్నట్లుగా అర్థం చెప్పారు అది కోర్టు. కాబట్టి దానికి సంబంధించి కోర్టులు కూడా పర్టికులర్ గా ఉన్నప్పుడు అది వివాదాస్పదమైనప్పుడు దాన్ని ఎట్లా మీరు కొంటారనేది. అంతేగాని దానికి ఎట్లాంటి ఇప్పుడు చాలా జరిగింది తెలంగాణలో. ఎస్సీ భూముల్లో ఏం జరిగింది, లగచర్లో ఏం జరిగింది. లగచర్లు ఇప్పటికీ ఆ 13 ఇండస్ట్రియల్ పార్క్ దగ్గర పార్క్ సంబంధించి రిహాబిలిటేషన్ కోసం ఇచ్చిన భూమిని కూడా అంటే చిన్న వెంచర్ లాంటి చేస్తే దానిలో కూడా ప్లాట్లు కొన్ని తీసుకున్నారు అనే ఆరోపణలు, బ్లాక్ చేసుకున్నారు వాళ్ళకి చాలా ఉన్నాయి కాదు భూ వివాదాలు. పర్టికులర్ ఈ భూ వివాదం విషయంలోనే మేము దాన్ని రివర్స్ చేస్తాం, లేకపోతే అది వివాదంగా ఉంది కాబట్టి వద్దన్నారంటే దానికి పర్టికులర్ గా కారణం కూడా ఉన్నది. కోర్టులో ఉన్నది, కోర్టు దాన్ని డైవర్ట్ చేస్తే ఏం చేస్తుంది అనేది కూడా ప్రశ్న ఇప్పటికీ ఉంది కదా. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ సిటీ అనేది ఆయన చంద్రబాబుకి అమరావతి ఎలాగో ఈ ఫ్యూచర్ సిటీ అలా మోడస్ ఆపరెండి అదే కదా, ల్యాండ్ పూలింగ్ అని. అంటే అమరావతిలో ఏం జరుగుతుందో అక్కడ కూడా 30,000 ఎకరాలతోనే మొదలైంది మొదలైనప్పుడు, తర్వాత ఇంకా పెంచారు ఈసారి అధికారంలోకి వస్తారు. సేమ్ అలాగే మరి వీళ్ళిద్దరు వెనక ఎవరున్నారంటే మళ్ళీ ఎందుకు వస్తున్నాయి ఇలాంటి ఆలోచనలు, వీళ్ళ వెనకే ఉంది చాలా ప్రశ్నలు ఉంటాయి. అందులో ఏంటంటే సరే ఫ్యూచర్ సిటీ వివాదం అది పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మేము అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డం పడుతున్నారు అనేది అది ఎందుకో కొంచెం హాస్యాస్పదం అయింది. ఏం పరిశ్రమలు తెచ్చారో చెప్తే బాగుంటుంది కదా ముందు, అసలు అది కూడా చెప్పాలి. ఏం పరిశ్రమలు తెచ్చారు మీరు ఏం తెస్తుంటే వీళ్ళు అడ్డం వచ్చారు అంటే అది అక్కడ ఏంటంటే పారిశ్రామికంగా మేము ఏదో అభివృద్ధి చేస్తుంటే వీళ్ళు అడ్డం వస్తున్నారు అనేది. పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కొండలరెడ్డి గారికి వాళ్ళ భూమి,
అక్కడ ఆరోపణ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ₹1,00,000 చేసేదాన్ని అట్లా 200 కోట్లు చేసేదాన్ని తక్కువ కిందకి ఇచ్చారు అనేది ఆరోపణ కూడా ఉంది. మరి ఏదేమైనా ఏంటంటే ఒకటి ఇక్కడ ప్రస్తుత ప్రభుత్వం చాలా వివాదాస్పదంగా ఉంది. చాలా విషయాల్లో ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇందాక కూడా చూశారు అక్కడ నేను కోదండరామ్ గారి లైవ్ వచ్చింది కాసేపు ఆద్య టీవీలో దానిలో వేరే యూట్యూబ్ టీవీలోనే కోదండరామ్ గారిని నిలదీస్తా విద్యార్థులు అక్కడ నిరుద్యోగ యువకులు విద్యార్థులు నిలదీసిరా ఇది అంత తీవ్రమైన అసంతృప్తి ఉంది. కోదండరామ్ గారికి ఎంత అంటే ఒక సీన్ ఎలా ఉందంటే చాలా టెన్షన్ తో నిండిన వాతావరణం అక్కడ. మీకు పదవి వస్తే సరిపోతా మా గురించి పట్టించుకోరా అని ఆయన నిలదీసి. కాబట్టి ఓవరాల్ గా ఏంటంటే పరిస్థితి బాగాలేదు కాంగ్రెస్ కి. దే ఫెయిల్డ్. మరి చంద్రబాబు గారు లాంటి వాళ్ళు అని తెలిసిన వాళ్ళు కూడా ఇంకా దాన్ని పెద్ద డిఫెండ్ చేసుకోవడానికి ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళంతా చెడ్డోళ్ళని మనం చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ లో ఎవరు జరుగుతున్న దానికి వ్యతిరేకంగా మాట్లాడటం కానీ లేకపోతే జరుగుతున్న దాన్ని నిలవరించడానికి ప్రయత్నం చేయటం కానీ చేయట్లేదు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ హైకమాండ్ కూడా సరెండర్ అయిపోయింది అనే పరిస్థితి కనపడుతుంది. ఓకే పాపారావు గారు. బచ్చు శ్రీనివాస్ గారు,